ఛానల్. ఇంటికి వచ్చి బొట్టు పెట్టి కార్డిచ్చాక పెళ్ళికి వెళ్ళడం ఎలా మానేస్తాం చెప్పండి? మరీ చెప్పారు. అందరూ తప్పకుండా రావాలని చెప్పి. ఇంక మేము ఆగుతామా? వచ్చేసాం. ఎక్కడికనుకున్నారు? మన సీతారాముల కళ్యాణం చూడ్డానికైతే వచ్చేసాం. మరి దగ్గరుండి అందరితో పాటు మనం గూడా చూసి ఆనందిద్దామా? ఈ సెలబ్రేషన్స్ 35th ఫ్లోర్‌లో జరుగుతున్నాయి. జరిపే వాళ్ళు మన టాట్ అసోసియేషన్ అంటే తెలుగు అసోసియేషన్ థాయిలాండ్. టాట్‌లో ప్రోగ్రామ్ జరుగుతుందంటే అది అద్భుతంగా ఉంటుంది. పేరు పెట్టక్కర్లేదు ఎవ్వరు. మరి ఇంకెందుకు లేటు మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. రామయ్య కళ్యాణం దగ్గరుండి జరిపిద్దాం. 7:30కి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ సుప్రభాత సేవ, తోమల సేవ అయిన తర్వాత టిఫిన్ సెక్షన్ అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది రియల్ హ్యాండ్‌తో చేసిన ఆర్ట్. ఎంత బావుంది! ఎంతమందికి ఈ ఆర్ట్ నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఎంట్రన్స్ అదిరిపోయింది కదూ! ఇక్కడే బావుందంటే లోపల ఇంకెంత బావుంటుందో. మన వాళ్ళందరూ కూర్చొని రెడీ అయిపోయారు అభిషేకం చూడటానికి. ఇక్కడ అన్ని స్వామివారి పటాలు పెట్టారు. అభిషేకం చేయించుకునే వాళ్ళకి పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం అన్నీ రెడీగా పెట్టి ఇక్కడ పెట్టారనమాట. లోపల మా గోల్లో మేముంటే పిల్లల గోల్లో పిల్లలున్నారు. ఎంత బాగా ఆడుకుంటున్నారో డిస్టర్బ్ చేయరు ఎవ్వరిని. బయట లొకేషన్స్ అయితే అదిరిపోయాయి. అందుకే ఒక 2 పోజులు అయితే ఇచ్చేసాము. మీకు సీతారాముల కళ్యాణం అంటే ఏ పాట గుర్తొస్తుంది? నాకైతే మురారి మూవీలో అలనాటి రామచంద్రుడు ఆ పాట బాగా గుర్తొస్తుంది. మేమైతే ఎప్పుడు భద్రాచలం వెళ్ళలేదండి. ఈసారి ఖచ్చితంగా ఇండియా వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ అయితే వేసేయాలి. ఇప్పుడైతే స్వామివారికి అభిషేకం అయితే స్టార్ట్ చేస్తున్నారు. స్వామివారికి అభిషేకం జరిగేటప్పుడు దగ్గరుండి చూడడం ఎంత అదృష్టమో కదా. ఆనాడు రామ పట్టాభిషేకంలో సీతారాములకు సప్త నదుల తీర్థములతో అన్ని పుణ్య నదుల తీర్థములతో అభిషేకం ఏ విధంగానైతే జరిగిందో అదే విధంగా ఈరోజు మనం కూడా అమ్మవారికి స్వామివారికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుపుకుంటున్నాం. అలా చూస్తుండగానే అభిషేకం అయితే అయిపోయింది. అభిషేకం అయిపోయిన తర్వాత హారతిచ్చి ధూపం కూడా వేశారు స్వామివారికి. ఇక్కడ ఇవన్నీ ప్రసాదాలు స్వామివారి కోసం కొంతమంది చేసుకొచ్చారనమాట. ఇక్కడ చూడండి స్వామివారి ఎంత చక్కగా అలంకరించారో చాలా బాగుంది కదూ. మన ఊర్లో ఏదైనా పండగ అంటే ఎంత హడావిడిగా ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం ఆ పండగ వాతావరణం కమ్ముకుంది. మా మోక్షి గాడు ఈ పంచలో ఎలా ఉన్నాడు అసలు? వాడు బుడ్డి అడుగులతో పంచతో భలే ఉన్నాడు ముద్దుగా. నాకైతే మా మోక్షి గాడే కాదండి, పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కూడా చాలా చక్కగా నీట్గా ట్రెడిషనల్ గా రెడీ అయ్యారు ఈ రోజు. ఇక్కడ మనం తెలుగు వాళ్ళు ఒక్కళ్ళే కాదండి, తమిళ్ వాళ్ళు కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి అర్థం అవ్వాలని ఒకళ్ళు తెలుగులో చెప్తుంటే మరొకళ్ళు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇద్దరు పంతులు ఉన్నారనమాట. ఇక్కడ గాది ఈవెంట్ కి వచ్చి మేము ఎంత ఎంజాయ్ చేసాము. ఈ ఈవెంట్ కూడా వచ్చి అంత చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాము. నేనైతే స్వామివారి కళ్యాణం ఎప్పుడు ఇంత దగ్గర నుంచి ఇంత స్పష్టంగా మొత్తం చూసిందైతే లేదు. నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం క్లియర్ కట్ గా కళ్ళకు కట్టినట్టు మొత్తం చూసాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ ఈవెంట్ మొత్తం. అభిషేకం అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ స్టెప్ అలంకరణ కదా, స్వామివారిని అలంకరించే లోపు నెక్స్ట్ కళ్యాణం అన్నమాట. దానికోసం అందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ నేను మోక్షి అయితే చక్కగా ఆడుకుంటున్నాము. ఇంటి దగ్గర నుంచి తలంబ్రాలు కలుపుకొని రమ్మన్నారనమాట. ఎవరికైనా వీలుంటే విరగని బియ్యం పసుపు 2 కలుపుకొని తీసుకురమ్మన్నారు. వీలున్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ తలంబ్రాలన్నీ మిక్స్ చేస్తున్నారనమాట. నాకు బాగా అనిపించింది అవి మిక్స్ చేయడం. నెక్స్ట్ స్వామివారికి పసుపు దంచుతున్నారు అనమాట. చూడండి ఎంతమంది వచ్చేసారో పసుపు దంచడానికి. రోళ్ళు ఎక్కడ సంపాదించుకొచ్చారో భలే ముద్దుగా ఉన్నాయి రోలు. మేము కూడా ఒక పోటు వేసాం చూడండి, అది ఎంత బరువుగా ఉందో రోకలి. మార్నింగ్ వచ్చినప్పుడు అంతా డల్ గా ఉన్నాడు కానీ ఇంకా టైం గడిచే కొద్దీ అల్లరి స్టార్ట్ అయింది మోక్షిది. అందరితో కలవడం మొదలు పెట్టాడు. ప్రసన్న హెల్ప్ చేస్తున్నారు. కళ్యాణంలో కూర్చునే వాళ్ళందరికీ ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు అనమాట. అన్ని అందించడం 1 by 1 అందరూ కూర్చుంటున్నారు. ఇక్కడ స్వామివారికి జీలకర్ర బెల్లం కూడా దంచుతున్నారు.
ఎప్పుడు పెద్దవాళ్ళ పనుల్లో పెద్దవాళ్ళుంటారు. పిల్లలందరూ గ్యాంగ్ అంతా ఒక దగ్గర చేరి వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. కళ్యాణంలో కూర్చోవాలంటే ముందుగానే రిజిస్టర్ అవ్వాలనమాట. మాకు మోక్షిత ఎలాగా ఉందని చెప్పి మేము అవ్వలేదు. ఇక్కడ కూర్చునే వాళ్ళందరికీ తమలపాకులు, వక్క, ఒత్తులు మోక్షి ఆడి ఆడి అయితే అలసిపోయి పడుకొని పోయాడు. ప్రసన్న వీడియో తీయడంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు స్వామివారి అలంకారంతో రెడీగా ఉన్నారు మనకి దర్శనం ఇవ్వడానికి. అలంకారం అంతా పూర్తయిన తర్వాత చూడండి ఎంత నిండుగా ఉన్నారో స్వామివారు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి. అందరినీ చూసి నాకు కళ్ళు చెదిరిపోయాయి. అంత అందంగా ఉన్నారు అలంకారంలో. అందరికీ హారతిస్తున్నారు. అందరూ బాగుండాలని కోరుకుందాం. ఇప్పుడు స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. అందరూ వాళ్ళ వెనకాల వెళ్తున్నాము. అలాగా ఒక రౌండ్ వేసి వస్తున్నాం అనమాట చుట్టూరా. చూడండి అందరూ వాళ్ళ వెనకాల వెళ్తున్నాము. బయట ఎండ గట్టిగా దంచి కొడుతుంది. ఇప్పటి వరకు ఏసీలో ఉన్నాను కదా, బయటకు వచ్చేసరికి కళ్ళు కూడా ఒకసారి జిగేలమన్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది చాలా మంది పెళ్ళిళ్ళు కూడా యాడ్ చేస్తారంట, మాకైతే లేదు. ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ పేరు ఎదురుకొల్లు అంటారంట. ఎంతమందికి తెలుసు మీకు? ప్రాణం లేనివి అనోరణీయం మహదో మహీయాన్ అన్నారు. వేదవాక్కు ఏం చెప్పింది? విలువ తెచ్చినటువంటి వ్యక్తి రాముడు. ఈ ఎదురుకొల్లు మహోత్సవం ఎందుకు జరుపుతారంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడానికి. రామచంద్రుడి గురించి సీతకి, సీత గురించి రామచంద్రునికి, స్వామి వైభవం గురించేమో సీతమ్మ తల్లికి, తల్లి గుణగణాల గురించి రామునికి. ఇలా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవడమే ఈ ఎదురుకొల్లు యొక్క విశిష్టత. మీలో ఎంతమందికి తెలుసు ఎదురుకొల్లు ఉంటుందని? మాకైతే తెలీదు. నేనైతే వినడం ఫస్ట్ టైం, చూడడం కూడాను. తుండగానే స్వామివారిని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అవబోతుంది స్వామివారిది. ఇక్కడ అందరూ కళ్యాణం చేయించుకునే దంపతులు అందరూ రెడీగా ఉన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం అనేది భగవంతుడి ఉత్సవాలలో అద్భుతమైనది. రామ కళ్యాణం అంటే లోక కళ్యాణమే కదా. మనకి సీతారాముల కళ్యాణం అంటే ముందుగా గుర్తొచ్చేది పానకం కదా. శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా పానకం తాగుతాము. ఎంతమందికి పానకం అంటే ఇష్టం? నేను తెగ తాగేదాన్ని. గ్లాసులు తాగేసేవాళ్ళం మేము చిన్నపిల్లలు అప్పుడు. మీకు కూడా అలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరికీ థ్రెడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కంకణాలు అంటారు కదా అవి. సో ఈ థ్రెడ్స్ అమ్మాయేమో అబ్బాయికి రైట్ హ్యాండ్కి కట్టాలి, అబ్బాయి ఏమో అమ్మాయికి లెఫ్ట్ హ్యాండ్కి కట్టాలి. నేను ప్రసన్నకి కట్టాను, ప్రసన్న ఏమో నాకు కట్టారు. మోక్షి చక్కగా పడుకున్నాడు. వాడు అసలు లేవనే లేడు. 2 hours స్లీప్ వేశాడు మోక్షి. అందుకే మా పనులు ఇంత చక్కగా అవుతున్నాయి. నెక్స్ట్ ఇలా కట్టేశాక స్వామివారికి వస్త్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇప్పుడు స్వామివారికి సమర్పించుకోవాల్సినవి ఇవ్వాలన్నమాట. అంటే పట్టు వస్త్రాలు, తలంబరాలు అండ్ తాలిబొట్టు అలాంటివి అందరూ ఇస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అలా సమర్పించుకొని వెళ్తున్నారు అన్నమాట స్వామివారికి. కళ్యాణంలోనే మహాలక్ష్మి అర్చన అని ఉంటుంది. అంటే ఏంటంటే ఈ లక్ష్మీ అర్చన మంగళసూత్ర ధారణ కంటే ముందుగా జరుగుతుంది అనమాట. అంటే తాళి కట్టే ముందు ప్రతి పెళ్లిలో ఇది చేస్తారు. ఆ మంగళసూత్రాలలో లక్ష్మీదేవిని ఆవాహనం చేసి ప్రతి స్త్రీ యొక్క మాంగళ్యం నిండుగా ఉండాలని లక్ష్మీదేవి అమ్మవారిని చక్కగా మంగళ ద్రవ్యాలలో ఒకటైన కుంకుమతో అర్చన చేస్తామన్నమాట. అది లక్ష్మీ అర్చన అంటే. పూజ జరగడం కొంచెం లేట్ అయింది. 1:30 దాటుకుందనమాట. పిల్లలందరూ ఇంక మొదలు పెట్టారు ఆకలన్నం. వచ్చి ఆర్గనైజేషన్ వాళ్ళు పిల్లలందరికీ ఇలా బిస్కెట్స్ ఇస్తున్నారు. కొంచెం లేట్ అయింది కదా అని. మోక్షి ఇంకా బిస్కెట్స్ అంటే ఇష్టం కదా, ఇంకా లాగేసేస్తున్నాడు. వాడికి పాపం మార్నింగ్ కూడా టిఫిన్ చేయలేదు, పడుకొని పోయాడు. అమ్మవారి తాళిబట్టు అందరూ నమస్కారం చేసుకోమంటున్నారు. వినండి అందరూ ఒకసారి.
చాలా అద్భుతంగా జరిగింది కదండీ! అసలు ఆ మంత్రాలు వింటుంటేనే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. చాలా పాడారు కదండీ పాట. మోక్షి బిస్కెట్స్ కింద పడిపోయాయి. వాడు వెళ్ళి మళ్ళీ ఇంకోటి అడిగి మరి తెచ్చుకున్నాడు. మాంగళ్య ధారణ అయిపోయింది. నెక్స్ట్ తలంబరాలు కూడా వేసేసారు. తర్వాత దండలు మారుస్తున్నారు. బాగుంది కదండీ! చాలా చేశారు కూడా డాన్స్. ఇలా ఎప్పుడు చూడలేదు నేను. అలా డాన్స్ చేశాక దండలైతే వేసేసారు స్వామి వారికిను, సీతమ్మ వారికి. ఇక్కడితో మన కళ్యాణం అయితే చాలా జరిగింది. అయిపోయింది. అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం తీర్థం తీసుకొని ఇంకా భోజనానికైతే వెళ్ళిపోదాము. మోక్షి ఎప్పటినుంచో ఆకలి అంటున్నాడు అని చెప్పి ఇంకా వాడికి పెడదామని వెళ్ళాము. అప్పటికే పిల్లలందరూ స్టార్ట్ చేసేసారు తినేయడం. పాపం వాళ్ళకి ఆకలేస్తుంది. ఇక్కడ డైనింగ్ హాల్‌లా ఉంది. అక్కడ కూర్చొని తింటున్నాం. ఈవిడ నన్ను పలకరించారు. మీ వీడియోస్ చూస్తున్నాను. మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైమ్ అని. అలా అనేసరికి పొంగిపోయాను నేను. అసలు ఒకళ్ళు రికగ్నైజ్ చేయడమే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారనమాట. మీ వీడియోస్ చూస్తూ ఉంటాం బాగుంటాయని చెప్పి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మోక్షకు పెట్టేసి ఇంకా లోపలికి వచ్చాము. అందరూ దండం పెట్టుకుంటున్నారు పంతులు గారి కాళ్ళకి. చక్కగా నమస్కరించుకున్నాడు దక్షిణ ఇచ్చి. పంతులు గారు నాకు అక్షంతలను ముత్యాలు ఇచ్చి దాచుకోమని చెప్పారనమాట. దేవుడి దగ్గర కానీ బీరువాలో కానీ పెట్టుకోమని దాని అర్థం. ఇక్కడ అందరికి ఫ్రూట్స్ ఇస్తున్నారు. మేమైతే లంచ్ ఫినిష్ చేసేసి వచ్చేసాము. ఈలోపు స్వామివారిని పల్లకిలోకి తీసుకొస్తున్నారు. ఈలోపు లేడీస్ అందరూ విష్ణు సహస్రనామ పారాయణమును హనుమాన్ చాలీసా చదువుతున్నారనమాట. కొంచెం కడుపులో పడింది. నిద్ర కూడా అయిపోయింది. ఇంకా మోక్షి ఆడడం అయితే మొదలుపెట్టాడు. పెద్దోళ్ళలాగా చూడండి. వాళ్ళు ఏం చేస్తే అది చేస్తానని పెట్టాడనమాట. ఒరే పడిపోతావురా అన్నా కూడా వింటలేదు. సిటీ మొత్తం చూసారా ఎలా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదండీ! మోక్షి చూడండి ఎలా చేస్తున్నాడో. అన్నీ ఇలాంటి పనులే చేస్తాడు. మళ్ళీ పడిపోతే అమ్మ దెబ్బ తగిలింది అని వస్తాడు. చెయ్యొద్దన్న పనే చేస్తారు. మరి పిల్లలకి అది అలవాటు అనుకుంటా వద్దని పని చేయడం. ఇక్కడ లోపలైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. పల్లకిలో కూర్చోబెట్టారు స్వామివారిని. ఇప్పుడు పిల్లలందరూ పాట పాడతారంట. దేవుడి పాట విందాం మనం కూడా. చాలా చక్కగా పాడారు కదండి పిల్లలందరూ. ఇప్పుడు లేడీస్ కోలాటం చూద్దాం వచ్చండి. ఒకవైపు పిల్లల్ని చూసుకుంటున్నారు, ఇంకోవైపు ప్రోగ్రామ్ ని హ్యాండిల్ చేస్తున్నారు, ఇంకోవైపు ఇక్కడ కోలాటం కూడా వేసేస్తున్నారు. ఎంత ఎనర్జెటిక్ గా వేస్తున్నారో చూడండి. కాదు లేడీస్ అందరూ కలిసి అందరినీ పార్టిసిపేట్ చేయమన్నారండి. సండే క్లాసెస్ ఉంటాయి రమ్మన్నారు. కానీ మా మోక్షితో నాకు అవ్వదు కదా. ఇక్కడ స్వామివారి పల్లకి సేవ కూడా స్టార్ట్ అయిపోయింది. అందరూ చక్కగా ఊరేగిస్తున్నారు.
ఇప్పుడు కపుల్ కోలాటం. కపుల్ కోలాటం కూడా సూపర్‌గా ఆడారు. నెక్స్ట్ ఈ బంతులతో ఆడిస్తున్నారు. పంతులు గారు అందరి చేత, అందరు కపుల్స్ చేత అనమాట. ఇది కూడా జరిగింది. ప్రోగ్రామ్ అయితే ఎండ్‌కొచ్చేసింది. ఇక్కడ మళ్ళీ లేడీస్ అందరూ డాన్స్ ఏస్తున్నారు. అసలు సూపర్‌గా ఎనర్జిటిక్‌గా ఉన్నారు అందరూ. నాకైతే ప్రసాదం ఇచ్చారు. లడ్డు, ఆవు నెయ్యి ప్లస్ అక్షింతలు, ముత్యాలు అన్నీ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. చిన్న గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నాం. లడ్డు ప్రసాదం అయితే సూపర్‌గా ఉంది. ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. వీడియో ఎలా ఉంది? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంటికెళ్ళిపోతున్నా. బాయ్.